ఇక నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో గాంధీజీ విద్యా సంస్థల ఆవరణంలో న్యూ మంక్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ మరియు ట్రస్మా నల్గొండ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యా సంస్థల ఆర్థిక సహకారంతో ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని, ఉపాధ్యాయుల తరపున ముందుండి పోరాటం చేస్తానని ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి శ్రీనివాసులు అన్నారు. కరోనా వలన 13 నెలలుగా పాఠశాలలు నడవక, జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో 2 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను అందించిన గాంధీజీ విద్యా సంస్థల యాజమాన్యం చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులను పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. 10 మందిని ఆదుకోవడంలో, సాయం చేయడంలో ముందుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కోడి శ్రీనివాసులని వక్తలు కొనియాడారు. ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి మొత్తం 120 మందికి 2 లక్షల రూపాయలు విలువ చేసే బియ్యం, నిత్యావసర సరుకుల్ని గాంధీజీ విద్యా సంస్థల ప్రాంగణంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా ట్రస్మా అధ్యక్షులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, న్యూ మంక్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 3 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది కరోనా వలన 13 నెలలు పాఠశాలలు నడవక, జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో గాంధీజీ విద్యా సంస్థల యాజమాన్యం మానవతా దృక్పథంతో 2 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను అందించడం అభినందనీయమని తెలిపారు. ఏప్రిల్ 2021 నుండి తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు 2,000 రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తామనడం న్యాయం కాదని, కనీసం 5,000 రూపాయలు నగదు మరియు 25 కిలోల బియ్యంను పాఠశాలలు బంద్ అయిన నాటి నుండి అనగా ఏప్రిల్ 2020 నుండి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎవరూ అధైర్యపడవద్దని, సాగర్లో రవి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు, పిల్లలకు దూరం కావద్దని, మనోనిబ్బరంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎండి అజీజ్ పాషా, జిల్లా నాయకులు జీవీరావు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ రామయ్య, వెంకట్రావు, సురేష్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గాంధీజీ విద్యా సంస్థ ఫౌండర్, అధినేత, గౌరవనీయులు పెద్దలు కోడే శ్రీనివాస్ గారికి, వారి సతీమణి అరుణ మేడం గారికి, ఇప్పటిదాకా అనేక విషయాలు, జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, ఎవరి పాత్ర ఏంటి అనేది ఇంకా చాలా విషయాలు చెప్పే సామర్థ్యం ఉన్న నల్గొండ జిల్లా ట్రస్మా అధ్యక్షులు, గాంధీ గ్లోబల్, గాంధీ జ్ఞాన ప్రతిష్ట 2 రాష్ట్రాలకు జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి గారికి, అజీజ్ గారికి, వెంకన్న గారికి, జీవీరావు గారికి, రామయ్య గారికి, వెంకట్రావు గారికి, ఇంకా వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఉపాధ్యాయ వృత్తిలో మీ యొక్క జీవితం ధన్యం చేసుకోవడానికి ఎంపిక చేసుకున్న అక్కయ్యలకు, చెల్లెళ్లకు, అన్నయ్యలకు, తమ్ముళ్లకు అందరికీ, ఆయమ్మ నుండి ప్రిన్సిపల్ వరకు అందరికీ ఒకసారి నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలో ఒక మానవ జీవనం ప్రారంభమైందంటే భారతదేశంలోనే. ఇది నిజం. నాకు తెలిసినంత వరకు 5,000 సంవత్సరాలు అన్నారు, కానీ 17 లక్షల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. ఎఫెక్ట్ ఖచ్చితంగా క్రమశిక్షణ మీద, సమాజ అభివృద్ధి మీద ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ కనపడుతుంది. మనము ఇప్పటికి కూడా మనం ప్రైవేట్లో చేయగలుగుతాం, గవర్నమెంట్లో చేయలేరు. అన్నమేడం కోపటే లేదు, కానీ గవర్నమెంట్ వాళ్ళు జీతాలు లెక్క పెట్టుకుంటానికి వాళ్ళ టైం కేటాయిస్తారు, జీతాలు పెరిగే టైమే లెక్కిస్తారు. కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం తిన్నా, బతికినా, చచ్చినా, లాస్ట్కు ఆ బాత్రూమ్లు ఉన్నా, ఏడున్నా, నా పిల్లలు నా చదివేవి, నా పిల్లలు చదివే, నీ పిల్లలు చదివి, నా హోంవర్క్ కాకుండా రాయలేదు ఆలోచించేది కేవలం ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన టీచర్లు మాత్రమే ఉంటారు. ఇదైతే 100%. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సమాజంలో మనం 2వ కోణంలో ఆలోచిద్దాం. మనకు జీతాలు రావట్లేదు, మనకు ఏదైనా కాదు, మనమే 4 పిల్లలను కలుపుకొని, ఇష్టం ఉన్న పేరెంట్స్ డబ్బులు తీసుకొని, ఆ 4 ఏదో ఒక ప్లేస్లో ట్యూషన్ చెప్పుకొని మనం డబ్బులు తీసుకున్నా వాళ్ళకు చదువు లేదు. ఆ ప్రయత్నంలో మీరు ఆలోచించండి.
గతంలో మీరు ఎన్ని గంటలు పని చేసినారో ఇప్పుడు మీరు 18 గంటలు పని చేయండి. ఉదయమే లేవండి. మనం సినిమాలో చూస్తాం, పేపర్ వేసిండు, పాలు పోసిండు, టిఫిన్ ఇచ్చొచ్చిండు, క్యారేజ్ ఇచ్చొచ్చిండు అని చెప్తారు. అది చెప్పడం కాదు, మనం చేసి చూపిద్దాం, మనం చేద్దాం, మనం చేసి డబ్బులు సంపాదించుకుందాం, సమాజానికి ఆదర్శంగా నిలబడదాం. మనం బ్రతుకుతూ సమాజంలో అది అభివృద్ధి. అది పని చేయడం అనేది తప్పు కాదు, పని చేయడం అనేది గౌరవం. మీరు ఎప్పుడైనా అనుకో, నేను మీ పుస్తకం చెప్పట్లే, నేను చేస్తున్నా రోజు. నేను స్కూల్ ఉన్నప్పుడు చేసిన పని ఆడతా పడతా చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను రోజు 18-20 గంటలు పని చేస్తున్నా. అది నిజం. డబ్బులు లేకుండా చేస్తున్నా, డబ్బుల కోసం చేయట్లే, పని చేయడం కోసం పని చేయడం వల్ల గౌరవం పెరుగుతుందని పని చేస్తున్నా. మా ఫ్యాక్టరీ గారు సినిమా చూస్తున్నారు, ఆ ఎస్ఐ చూస్తున్నారు, కానీ కేవలం కుటుంబం బతకడం కోసం మాత్రం 10,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. బియ్యం, కిరాయి, ఆ పాల బిల్లు, కరెంట్ బిల్లు, కూరగాయలు, ఇదే ఓపెన్ చెప్తున్నా. పని చేయడం అనేది గౌరవం ఎప్పుడైతే మనం భావిస్తామో ఏ పనైనా చేస్తాం. కాదు, పనిలో మనకు తృప్తినివ్వాలి. మనకు తృప్తినివ్వాలంటే మంచి పని చేయాలి. సమాజానికి ఉపయోగపడే పని, మనం బ్రతికే పని. కాబట్టి మీరు దయచేసి మీ సెంట్రల్ మండలంలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్న చుట్టుపక్కల 4 పిల్లల్ని, 5 పిల్లల్ని, 10 మంది పిల్లల్ని జమ చేసుకుని 2-3 కలిసి మీరు వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ పెంచండి, ఆరోగ్యం చూడండి, డిసిప్లిన్ పెంచండి, చదువు నేర్పండి. ఖచ్చితంగా మీకు జీవనోపాధి ఉంటుందని తెలియజేస్తూ, మీ పక్కన ఉన్నటువంటి భూములు, ఖాళీ ప్లాట్లు దత్తత తీసుకోండి.